దారుణం జరిగింది. లావుగా ఉందని భార్యకు విషమిచ్చి చంపేశాడు భర్త. స్వీట్ లో విషం కలిపి భార్యకు తినిపించి దిండుతో ఊపిరాడకుండా చేసి హతమార్చేశాడు. ప్రొద్దుటూరు ఈశ్వర్రెడ్డి నగర్ కు చెందిన బద్రిపల్లి కిరణ్ కుమార్ యూట్యూబ్ లో వీడియో చూసి భార్య హత్యకు స్కెచ్ వేశాడు. ఆన్లైన్ లో విషాన్ని ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. స్వీట్ లో విషం కలిపి ఆమెకు తినిపించాడు. భార్య మృతిని గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. విషయాన్ని నమ్మిన వ్యక్తి కోసం గాలిస్తున్నామంటున్న ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ అధికారి ఏఎస్పీ విభూ కృష్ణతో మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. చాలా చోట్ల క్రైమ్ ఒక విచిత్రమైన పరిస్థితుల్లో తర్వాత ఊహించని పరిణామాల్లో జరుగుతోంది. అలాంటి కోవలోనే కడప జిల్లా ప్రొద్దుటూరు చెందినటువంటి ఈశ్వర్కి చెందిన కిరణ్ అనేటువంటి వ్యక్తి తన భార్యను నచ్చకపోవడంతో ఆమెను అంతమొందించాలని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్లో చూసి ఆన్లైన్లో నేర్చుకుని ఒక విషాన్ని కొనుక్కొని తిరిగి ఆమె మీద ప్రయోగించి చంపడం జరిగింది. ఇది ఒక సంచలనం రేపుతున్నటువంటి కేసు. ఈ కేసులో ఇప్పటికే ముద్దాయిని అరెస్ట్ చేశారు. సంబంధించి ఎవరైతే ఈ పాయిజన్ సరఫరా చేశారో ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ విభూ కృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తానికి ఇట్లాంటి క్రిటికల్ కేసును ఎలా చూడాలి, తర్వాత ఈ కేసులో ఎలా ముందుకు వెళ్తున్నారు? సో దీంట్లో ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ వచ్చి ద స్టాండర్డ్ ప్రోటోకాల్ ఏమంటే మనకు ఎప్పుడు 194 కేసెస్ వస్తే వి జనరలీ లుక్ ఫర్ ఎనీ సస్పిషన్స్, ఎనీ యాంగిల్స్ ఆర్ ఎనీ రిలేటెడ్ పర్సన్స్తో మనం ఇన్వెస్టిగేట్ చేసాం. జనరలీ ఇప్పుడు మనకు అట్లా చేస్తున్నప్పుడే మనకు డౌట్స్ వచ్చింది. అండ్ ద నేచర్ అండ్ మేనర్ ఆఫ్ డెత్ ఆల్సో వాస్ వెరీ సస్పిషియస్. ఆ బాడీ పొజిషన్ అందరూ చూసే మనకు డౌట్ వచ్చింది. అండ్ వీ వర్క్డ్ ఆన్ ఆల్ దీస్ యాంగిల్స్, సస్పిషన్స్ వర్క్ చేస్తే మనకు ఇంకా డౌట్స్ వచ్చింది. అండ్ వర్కింగ్ ఆన్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ వీఆర్ ఏబుల్ టు అన్కవర్ ద మర్డర్. మొత్తానికి ఏదైతే విషయం అమ్మారు వ్యక్తి, ఎవరైతే సరఫరా చేశాడు పాయిజన్, ఆ వ్యక్తి సంబంధించి అంటే మనకైనా దారి దొరికిందా? అసలు ఇక్కడే కాకుండా చాలా మందికి అమ్మినట్టు ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దర్యాప్తు ఏ మేరకు ఉంది సార్? సో రైట్ నౌ మనం ఆ వ్యక్తి గురించి వీఆర్ నాట్ గివింగ్ అవుట్ ఎనీ ఇన్ఫర్మేషన్ బికాస్ అతను ఇంకా హీ స్టిల్ ఆన్ ద రన్ అండ్ వీఆర్ చేసింగ్ హిమ్, సర్చింగ్ హిమ్ అవుట్. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మే prove counterproductive. So once we catch him, we'll definitely reveal all information about that. హస్బెండ్ ఈ రకమైన దారుణాన్ని కొడిగట్టడానికి కేవలం ఆమె లా ఉండడం కారణమే, అతనైనా మానసిక పరిస్థితి లేని పరిస్థితి ఏమన్నా, సరిగా లేని పరిస్థితి ఉందా? సో మనం ఇంటర్గేట్ చేసినప్పుడు అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద ఎవిడెన్స్ వీ కలెక్టెడ్ మనకు 2-3 పాయింట్స్ దొరికింది. ఫస్ట్ పాయింట్ బీయింగ్ దట్ అతని there were some 2-3 points with respect to which అతనికి వెక్సిషియస్ గా ఉండింది. ఫస్ట్ ఆమె దట్ షీ వాజ్ ఓవర్ వెయిట్, ప్రతిరోజు ఎక్కువ తింటుంది, ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని. అండ్ హీ డిసైడెడ్ దట్ షీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హిమ్. అండ్ దానికి తను రీజన్స్ చూసుకున్నాడు. మనకు ఇచ్చిన రీజన్స్ వెన్ వీ ఇంటర్గేటెడ్ అబౌట్ ద మోటివ్, ఇట్లా ఓవర్ వెయిట్, ఇట్లా నైటీ వేర్ చేస్తే బయట వెళ్తాడు, ఇట్లా మాట్లాడుతుంది అంత, ఆల్ దీస్ థింగ్స్. సెకండ్ ఇస్ ఇతనికి ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ కూడా ఉంది 1 year ముందు. సో ఆ లింక్ మనం ఇన్వెస్టిగేట్ చేసాం. దట్ లేడీ యాజ్ ఆఫ్ నౌ ఇస్ నాట్ ఇన్ ఎనీ వే కనెక్టెడ్ విత్ ద మర్డర్. ఇతనే చేశాడు. But the fact that he was not faithful in the marriage and that he was not happy in the marriage and that he did not want to live with his wife anymore, that was the main motive. మొత్తం క్రిమినల్ మెంటల్తో చేసిన కేసు ఏ రకమైన సెక్షన్లు పెట్టారు? కేసు ఎట్లా ఉంది సార్? సెక్షన్స్ మర్డర్లే పెట్టాము 302. అండ్ వన్స్ వీ గెట్ దట్ అదర్ పర్సన్ ఆల్సో, ఎతను పాయిజన్ సప్లై చేశాడో అతని మీద ద సేమ్ సెక్షన్ విల్ అప్లై బికాస్ అతనికి అండ్ ఫ్రమ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఇతను స్పెసిఫిక్గా చెప్పాడు ఎందుకు ఏ పాయిజన్ ఎందుకు తీసుకున్నాడని. అండ్ దట్ పర్సన్ అతనికి తెలుసు ఇతను ఏం చేస్తున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు, ఎట్లా యూస్ చేస్తాడు ఈ పాయిజన్ అని. సో హీల్ ఆల్సో బి చార్జ్డ్ ఇన్ ద సేమ్ సెక్షన్. ఏదైతే భార్యను చంపడానికి పాయిజన్ కొనుక్కొని తర్వాత భార్య మీద ప్రయోగించినటువంటి ఘటనలో ఏదైతే పాయిజన్ సరఫరా చేస్తున్న వ్యక్తికి సంబంధించినటువంటి ఆధారాల కోసం పోలీసులు వెతలాడుతున్నారు. అదే కదా దొరికితే చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎంతమందికి ఈ పాయిజన్ అమ్మారు, తర్వాత ఏ విధంగా అమ్ముతున్నాడు అనే విషయం కూడా ఒక పెద్ద కుంభకోణం కావచ్చు, లేక పెద్ద క్రైమ్ సంబంధించినటువంటి ఒక డిటెక్షన్ కూడా జరిగే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ సుమన్తో శర్మ, ఐ న్యూస్, ప్రొద్దుటూరు.